గుడ్ మార్నింగ్. 6th సెమ్ పేపర్ 8 సర్ఫేస్ ఇంటిగ్రల్లో మనకు ప్రాక్టికల్ ప్రాబ్లం చూద్దాం. 13th ప్రాబ్లం ప్రాక్టికల్ ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ u is equal to xy, x plus y over the surface S defined by z is equal to 0 with ఇంటిగ్రేషన్స్ ఏమి ఇచ్చిండు మనకు 0 to 1, అలాగే x యొక్క ఇంటిగ్రేషన్ 0 to 1, y యొక్క ఇంటిగ్రేషన్ 0 to 2. చూడండి, ఇక్కడ నార్మల్ n డైరెక్టెడ్ ఆన్ ద పాజిటివ్ x డైరెక్షన్. సో n అనేది x డైరెక్షన్ z డైరెక్షన్లో వెళ్తుందట. x అనేది z డైరెక్షన్లో వెళ్తున్నదట. సో అప్పుడు మనకి ఏమవుతుంది? పాజిటివ్. సో పాజిటివ్ అంటే ప్లసే కదా, ప్లస్ ఓన్లీ జెడ్ డైరెక్షన్లోనే వెళ్తుందట. ఇక్కడ మన కండిషన్ ఏంటి? ఎక్స్ వై జెడ్ కదా. సో జెడ్ డైరెక్షన్లో వెళ్తుందట. అంటే మనకు ఇక్కడ 0 0 1 అని తీసుకుంటున్నా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నెగటివ్ జెడ్ డైరెక్షన్ అన్నప్పుడు ఇక్కడ మనకు మైనస్ వస్తుంది. ఎక్స్ డైరెక్షన్ అన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ ఎంత? 1, y 0 z 0. y డైరెక్షన్ అన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 1 0. సో పాజిటివ్ z డైరెక్షన్ అన్నప్పుడు నేను +1గా తీసుకుంటున్నా. సో ఇంకో ప్రాబ్లంలో మనకు నెగటివ్ z డైరెక్షన్ అని అడిగిండు. సో అక్కడ మనం ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. ఇంకోటి ప్రాబ్లం ఉంది, అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నప్పుడు మనకు ఈ కండిషన్ వర్తిస్తుంది. సో నెక్స్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చేసి 16th. ప్రాక్టికల్ ప్రాబ్లం 16th వచ్చేసి నెగటివ్ జెడ్ డైరెక్షన్ అన్నాడు. నెగటివ్ జెడ్ డైరెక్షన్ అన్నప్పుడు మనకి ఏమైతే 0 0 -1. సో ఈ కండిషన్ తీసుకొని u.n చేసుకొని తర్వాత ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. రెండు ఏమన్నా అడిగినా మనకి ఇక్కడ సర్ఫేస్ ఎస్ అని అన్నాడు. సర్ఫేస్ ఎస్ ఈజ్ ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ మనకి ఏమి ఇచ్చిండు? u ఈజ్ ఈక్వల్ టు xy x ఇచ్చినాయని ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకు? n డైరెక్టెడ్ ఇన్ ద పాజిటివ్ x డైరెక్షన్ అన్నాడు. z డైరెక్షన్ అన్నాడు. సో మనకి n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 0 1. ఓకేనా? సో జెడ్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. సో ఇప్పుడు u వాల్యూ ఉంది, n వాల్యూ ఉంది. ఏంటిది మనకు? u.n. సో u వాల్యూ ఎంత? x ప్లస్ వై xy x ప్లస్ వై డాట్ 0 0. సో ఇది డాట్ ప్రోడక్ట్గా 1 1 2 2 3 3. చూడండి, xy ఇంటూ 0 0. నెక్స్ట్ ప్లేస్ 0 x ఇంటూ 0 0 ప్లేస్ x ప్లస్ వై ఇంటూ 1 x ప్లస్ వై. u.n ఎంత వచ్చింది మనకు? x ప్లస్ వై వచ్చింది. చూడండి, మనకు 2 వేరియబుల్స్ కావాలి. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ వచ్చినాయి. అప్పుడు మనకు ds ఎంత? ds ఈజ్ ఈక్వల్ టు ఎంత? dx ఇంటూ dy. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకు dx dy యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ నౌ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ u.n ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. చూడండి, ప్రతిక్షేపిస్తున్న అన్ని వాల్యూస్. సో ఇంటిగ్రేషన్ వాల్యూస్, సెకండ్ ఇంటిగ్రేషన్ వాల్యూస్, u.n వాల్యూస్, ds వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్న. ఫస్ట్ ఇంటిగ్రేషన్ x. సో చూడండి, క్వశ్చన్లో 0 to 1 అని ఇచ్చిండు. సో x ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అని ఇచ్చిండు. సెకండ్ ఇంటిగ్రేషన్ ఏమని ఇచ్చిండు? 0 to 2 ఇచ్చిండు. y ఈజ్ ఈక్వల్ టు 0 to 2.
యూ డాట్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై. డిఎస్ వాల్యూ ఎంత, డిఎక్స్ ఇంటూ డి. సో ఫస్ట్ డిఎస్ వై తోటి ఇంటిగ్రేషన్ చేద్దాం. వై తోటి చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అలాగే ఉంటుంది, 0 to 1. సో వై తోటి చేస్తున్నాం చూడండి, ఇక్కడ వై తోటి చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్, ఎక్స్ని బయట రాసుకుంటే ఇంటిగ్రేషన్ డివై ఎంత మనకు వై, ఎక్స్ ఇంటూ వై అంతేగా. నెక్స్ట్ ప్లస్కి ప్లస్. సో వై ఏం చేసినప్పుడు మనకి ఎంత, వై స్క్వేర్ బై 2. లిమిట్స్ ఏమున్నాయి, అప్పర్ టు లోయర్ 0, డిఎక్స్కి డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1. లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ అప్లై చేస్తే వై తోటి చేసినాం కదా, సో వై ఉన్న అక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. నుంచి ఎక్స్కి ఎక్స్, వై అంటే ఎంత ఇక్కడ మనకు 2. నెక్స్ట్ ప్లస్ వై అంటే వై స్క్వేర్ బై 2 కదా, 2/2. నెక్స్ట్ మైనస్ ప్రతిక్షేపిస్తే మైనస్ ఇంటూ 0 ఎక్స్ ఇంటూ 0 0 ప్లస్ 0 డిఎక్స్కి డిఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ 0 to 1 2x. సో 2 స్క్వేర్ అంటే 4, 2 2 జా 4, మనకి ఎంత వచ్చింది ప్లస్ 2, 0 కదా, డిఎక్స్. సో నెక్స్ట్ డిఎక్స్ దృష్టి చేస్తున్నా, డిఎక్స్ ఎక్స్ దృష్టి చేస్తున్నా చూడండి. ఏముంది మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1, 2ను కామన్ తీసేసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ విడిగా రాసుకుంటే మనకి ఇక్కడ అవసరంగా డైరెక్ట్ చేసేద్దాం. ఇంటిగ్రేషన్ ఎక్స్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఎక్స్ని చేస్తే ఇంటిగ్రేషన్ డిఎక్స్ని చేస్తే ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ 2ని లోపలికి వేస్తున్నా, అప్పర్ 1 లిమిట్స్ని ప్రతిక్షేపిస్తున్నా. లిమిట్స్ ప్రతిక్షేపిస్తే 1/2 ప్లస్ 1 అంతే కదా. 2ని లోపలికి వేస్తే మనకి ఇక్కడ 2/2 ప్లస్ 2. సో 2 2 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 2 ఎంత వచ్చింది 3. ఇన్ డబుల్ ఇంటిగ్రేషన్ యూ డాట్ ఎన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. సో నెక్స్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లం 15th. ఇక్కడ చూడండి మనకు యూ వాల్యూ ఇచ్చిండు, జెడ్ కామా ఎక్స్ వై కామా ఎక్స్ స్క్వేర్, అలాగే ఎన్ వాల్యూ కూడా ఇచ్చిండు 0 0 1 అని ఇచ్చిండు. సో నెక్స్ట్ ప్లేన్ జెడ్ ఈజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చిండు. కర్వ్స్ ఏమని ఇచ్చిండు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అని ఇచ్చిండు. అంటే మనకు లిమిట్స్ ఇవ్వలేదు, మనం కర్వ్ నుండి లిమిట్స్ తీసుకొని యూ వాల్యూ ఇచ్చిండు, అలాగే ఎన్ వాల్యూ ఇచ్చిండు. సో యూ డాట్ ఎన్ చేస్తే మనకు యూ డాట్ ఎన్ వాల్యూ వస్తుంది. సో చేసిన తర్వాత మనం ఈ కర్వ్స్ నుండి లిమిట్స్ తీసుకోవాలి, ఎక్స్ లిమిట్ తీసుకోవాలి, అలాగే వై లిమిట్స్ తీసుకోవాలి. దీని ప్రాసెస్ చూద్దాం. సో లిమిట్స్ ఇయ్యనప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటది, గివెన్ సర్ఫేస్ ఎస్. సో యూజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, జెడ్ కామా ఎక్స్ వై కామా ఎక్స్ స్క్వేర్. కర్వ్స్ ఏమి ఇచ్చిండు మనకు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. సో నెక్స్ట్ నార్మల్ వెక్టార్ ఏమి ఇచ్చిండు, నార్మల్ వెక్టార్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 0 కామా 0 కామా 1. సో యూ వాల్యూ ఉంది, ఎన్ వాల్యూ ఉంది, అంటే యూ డాట్ ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ జెడ్ కామా ఎక్స్ వై కామా ఎక్స్ స్క్వేర్ డాట్ 0 0 1. సో డాట్ ప్రోడక్ట్గా 1 1 2 2 3 3. సో జెడ్ ఇంటూ 0 0 0. నెక్స్ట్ ప్లేస్ ఎక్స్ వై ఇంటూ 0 0, ఎక్స్ స్క్వేర్ ప్లేస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. సో యూ డాట్ ఎన్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మనకేం కావాలి, లిమిట్స్ కావాలి. సో లిమిట్స్ వస్తే మనం కండిషన్లో ప్రతిక్షేపించవచ్చు. సో కండిషన్లో
ప్రతిక్షేపించవచ్చు. సో ఎక్స్ లిమిట్ కావాలి, అలాగే వై లిమిట్ కావాలి. లిమిట్స్ కోసం నేను ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుండి తీసుకుంటున్నా. 1 and 2 నుండి రాసుకుంటాను. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఉంది. సో నేను వై స్క్వేర్ దగ్గర ఎక్స్ స్క్వేర్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తున్నాను. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తున్నా. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఓలు స్క్వేర్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ 4. అర్థమైందా? సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చేయండు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇచ్చిండు. అంటే వై వాల్యూ అంతా ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ని సో వై ప్లేస్లో ప్రతిక్షేపించిన. చూడండి ఒక ఎక్స్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తే ఇంటూ బై అవుతుంది. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. అంటే ఎక్స్ క్యూబ్ బై 1 అంతే కదా. ఒక ఎక్స్ని నేను ఇటు సైడ్ తీసుకొచ్చిన. ఓకేనా? ఇటు వచ్చినప్పుడు మనకి ఎక్సెస్ క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమొచ్చినాయి, -1 to +1. ఓకేనా? సో నెక్స్ట్ వై యొక్క లిమిట్స్ కావాలి. సో మనకి ఇక్కడ చూడండి వై ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చిండు. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చిండు. సరే చూడండి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అన్నప్పుడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ √x. సో వై యొక్క లిమిట్స్ ఏమొచ్చినాయి మనకు, -√x ప్లస్ √x. సో ఎక్స్ లిమిట్స్ వచ్చినాయి, వై లిమిట్స్ వచ్చినాయి. సో దేర్ఫోర్ కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ ∬u.n ds ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లిమిట్స్ ఏంటి ఇక్కడ -1 1 ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు -√x ప్లస్ √x. u.n వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్. ds అంటే ఎంత, ఎక్స్ dx dy. ds అంటే ఎంత, dx dy. సో ఫస్ట్ y దృష్టి చేస్తున్నా, చూడండి y దృష్టి చేస్తున్నా. ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు -1 to 1. y దృష్టి చేసినప్పుడు x కాన్స్టెంట్, సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. నెక్స్ట్ dyని ఇంటిగ్రేషన్ చేస్తే y. సో లిమిట్స్ ఏంటి మనకి ఇక్కడ √x మైనస్ √x. ఇంకేముంది ఇక్కడ dx అంతే కదా. సో నెక్స్ట్ ఎక్స్ వై ప్లేస్లో లిమిట్స్ అప్లై చేస్తున్నాయి. ఇంటిగ్రేషన్ -1 1 ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత, √x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అప్పర్ మైనస్ లోయర్. సో లిమిట్స్ తప్పైంది ఇక్కడ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఆల్రెడీ ఇచ్చిండు. అంటే y యొక్క లిమిట్ ఒకటి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఆల్రెడీ ఇచ్చిండు. మనకు ఒక లిమిట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక లిమిట్ ఆల్రెడీ ఇచ్చిండు. సో మనం ఒక లిమిట్ తీసుకుంటే అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నప్పుడు మనకు రూట్ ఏమవుతుంది, √x. y ఈజ్ ఈక్వల్ టు √x అవుతుంది. సో లిమిట్స్ ఏమవుతుంది ఇక్కడ మనకు √x ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? y యొక్క లిమిట్స్ ఏంటి, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు. సో మనం సెకండ్ ఈక్వేషన్ నుండి సెకండ్ లిమిట్ని కనుక్కున్నాం. √x వచ్చింది. సో చిన్న మిస్టేక్, ప్లస్ √x ఇక్కడ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు అప్పర్ మైనస్ లోయర్ కదా, అప్పర్ మైనస్ లోయర్. సో అప్పర్ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, -√x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -1 1. సో నేను ఎక్స్ స్క్వేర్ని లోపలికి వేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ మనకు √xని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ 1/2గా రాసుకోవచ్చు కదా. సో దీని పవర్ 2 అంటే మనకు ఎంత అవుతుంది, 5/2 అవుతుంది. ఓకేనా? ఎక్స్ పవర్ ఆఫ్ 5/2.
డిఎక్స్. సో దీన్ని ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 5/5 ప్లస్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 5/2 ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత ఎక్స్ పవర్ ఆఫ్ n+1/n+1. మనకి ఇంటిగ్రేషన్ ఇదే కదా. సో దీని n అంటే ఎంత 5/2 + 1/5/2 + 1. సో చేస్తే ఎంత వస్తుంది 2/7 వస్తుంది. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 7/2/7/2. ఓకేనా. సో లిమిట్స్ అంటే -1 1. సో లిమిట్ అప్లై చేస్తున్నా చూడండి. లిమిట్స్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ అప్పర్ చేస్తా. రెండిట్లో అప్పర్ ప్రతిక్షేపించి మైనస్ లోయర్ ప్రతిక్షేపిస్తా. చూడండి, రెండిట్లో ఫస్ట్ అప్పర్ ప్రతిక్షేపిస్తున్నా. 1/5 మైనస్ 1/7/2/7/2. సో అప్పర్ ప్రతిక్షేపించిన. సో నెక్స్ట్ మైనస్కి మైనస్, అప్పర్ మైనస్ లోయర్ ఎంత ఉంది -1 ఉంది. సో -1 ప్రతిక్షేపిస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఉంది. సో 5 అంటే ఎంత వస్తుంది మనకు -1 వస్తుంది /5. నెక్స్ట్ మైనస్కి మైనస్ -1 7/2/7/2. సో ఇక్కడ నెక్స్ట్ ఎంత ఉంది 1/5 మైనస్ 1/2 బైలో ఉంది 2 పైకి వస్తే 2/7. నెక్స్ట్ మైనస్ లోపలికి ఇస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -7/2 ఉంది. 2 ఉంది కాబట్టి పైకి వస్తే 2 1 7/2/7. సో ఇక్కడ ఈ నిలిసి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ 35. 7 మైనస్ 10 ప్లస్ 7 ప్లస్ 2 ఇంటూ -1 7/2/7. సో ఎంత వచ్చింది ఇక్కడ 14. అంటే 4/30 ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రేషన్ u ఇంటూ ds u ఇంటూ n ds ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4/35 ప్లస్ 2/7 ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ 7/2.